హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి 10వ తరగతి ఎగ్జామ్ రిజల్ట్స్తో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్ మెమోస్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో వచ్చేసరికి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే 10వ తరగతి రిజల్ట్స్కి సంబంధించిన సమాచారం వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు విద్య మరియు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి పరీక్షల టెన్షన్ నుంచి బయటపడి విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సెలవులను ఎంజాయ్ చేస్తూనే మరోపక్క రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎస్ఎస్సి బోర్డు నుంచి కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ నెలాఖరి కల్లా 10వ తరగతి పరీక్షలు ఫలితాలు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే ఏప్రిల్ 25వ తారీఖున ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫలితాల విడుదల కోసం ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి అని, ఒకవేళ అనుమతులు రావడం ఆలస్యమైతే ఈ నెలాఖరు కల్లా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. గత ఏడాది మే 6న 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశామని, ఈ ఏడాది అంతకంటే ముందే విడుదల చేస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 6,30,633 మంది విద్యార్థులైతే ఎగ్జామ్ అయితే రాశారు. సో మనకి 10వ తరగతి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమోస్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో మీరు మీ యొక్క మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి BIEAP అని టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా BIEAP ఏపీ CFSS అని స్టార్టింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మెమోండమ్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ 2024 అయితే మీరు వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని ఉంది, జనరల్ అయితే జనరల్, లేదా మీరు ఫస్ట్ ఇయర్ వొకేషనల్ అయితే ఇక్కడ వొకేషనల్ ఉంది కదా, అలాగే సెకండ్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ వొకేషనల్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి డౌన్లోడ్ మెమోండమ్ ఆఫ్ మార్క్స్ అని మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన షార్ట్ మెమో అనేది డౌన్లోడ్ అయితే జరుగుతుంది. సో మీరు దాన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే 10వ తరగతికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.